తెలుసు. నీకు నాకు పరలోకం విలువ తెలియదు, ఈ భూమి మీద విలువ తెలుసు, ఆ మాత్రమే తెలుసు. పరలోకపు మహిమ విలువ తెలిస్తే, పరలోకం ముందున్న యేసు క్రీస్తు ప్రభు విలువ మనకు తెలిస్తే, ఆ పరలోకములో ఉన్న 12 గుమ్మములో కలిగిన ఆ మహాపట్టణము విలువ తెలిస్తే ఈ లోకములోని ఉండవు. ఎప్పుడు కూడా ఆ పరలోకానికి వెళ్ళిపోతే బాగుంటుండే కదా, ఆ పరలోకానికి వెళ్ళిపోతే బాగుంటుండే కదా, దేవుని సన్నిధానం అనుభవిస్తే బాగుంటుండే కదా అని ఆశపడుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాం. విలువ తెలియదు మనకి. మనం కూడా కోతి లాంటి వాళ్ళమే. ఎర్రి ఉంటుంది మనకు కూడా. కోతికి కొంచెం ఎర్రి ఉంటుందంట, కాసింత ఎర్రి ఉంటుందంట. అట్లాంటి ఎర్రలమే మనం కూడా. విలువ ఇవ్వవలసిన వాటికి విలువ ఇయ్యం, విలువ ఇవ్వకూడని వాటికి విలువ ఇస్తాం. పరలోకం అనే ఆ విలువ కలిగిన పట్టణానికి వెళ్ళాలని, దేవుని మందిరం అనే విలువ కలిగిన సంఘానికి వెళ్ళాలని, దేవుని సన్నిధి అనే విలువ కలిగిన ఆ ప్రాంతానికి, ఆ సన్నిధానంలో మోకరించి ఆయన మహిమను అనుభవించాలని విలువ మనకు తెలిస్తే ఆ విలువని విడిచిపెట్టి పరిగెత్తాం.